కృపగల తండ్రి, ప్రేమగల నాయన, అద్భుతములు మహత్కార్యములు చేయ దేవా, మీ శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తున్నాను. దేవా, మీరు మాకు చాలిన వారు, మా జీవితాలకు సరిపోయిన వారు తండ్రి. ఈ చిట్ట చివరి దినములలో బ్రతకటానికి మీరు కృప దయచేశారు తండ్రి. మీ మాటకు భయపడి, మీ రాకకు కూడా భయపడి, భయభక్తులతో బ్రతుకుటకును, పరిశుద్ధంగా జీవించటానికి, వాక్యం వింటున్నటువంటి ప్రతి వారికిని, వారి కుటుంబంలో ప్రతి వారికిని మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందరో మీ బిడ్డలు ప్రభా, ఇమ్మానుయేలు పరిచర్యను ప్రేమించి నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోనండి స్వామి. ఈ పరిచర్య అభివృద్ధి కావటానికి ఎంతోమంది బిడ్డలు ఆర్థికంగా కూడా సహాయము చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. వారి బిడ్డల మీద మీ కృప చూపెట్టండి. వారు చేసే పనులను ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో మంచి ఆరోగ్యము దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. నవంబర్ మాసం 30వ తారీఖు 2025 ఆదివారం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతిపడి కూర్చుంటిని అని చెప్తూ ఉన్నాడు. ప్రియులరా, గమనించవలసిన విషయం, ఆ విధంగా చెప్పి 4వ వచనంలో అంటున్నాడు, చెరపట్టబడిన వారి అపరాధములను చూచి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. ప్రియులారా, చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. ఈ రోజున తాను దుప్పటిని చింపుకొని, వస్త్రములను చింపుకొని, తల వెంట్రుకలను, గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతిపడి కూర్చొని ప్రభు పాదాల చెంత భయపడుతూ ఉన్నాడు. కారణం, మిశ్రిత జనం. దేవుని ఎరగని వాళ్ళు దేవుని ఎరిగిన వారితో, దేవుణ్ణి ఎరిగిన వారు దేవుణ్ణి ఎరగని వారితో వివాహాలు చేసుకొని అక్రమమైన సంతానాన్ని కనుగొన్నారు. ఆ మిశ్రిత జనం దేవుడు లేనటువంటి ఆ ప్రజలను చూసి తాను విభ్రాంతిపడి ఈ రీతిగా చేశాడు. ఆ విధంగా కూర్చున్నప్పుడు చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి అని వాక్యము సెలవిస్తుంది. ఆయన సాయంత్రము అర్పించేటటువంటి వేళ వరకు కూర్చున్నాడు. ప్రియులరా, వారు ఉదయము 9ంటికి, మధ్యాహ్నము 12ంటికి, సాయంకాలము 3ంటికి, సాయంకాలము
6కి ఈ రీతిగా ప్రతి 3 గంటలకు వారు దేవునికి అర్పణలు అర్పిస్తూ ఉంటారు. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఆయన సాయంకాలపు అర్పణము అర్పించు వేళ వరకు ఆ రీతిగానే కూర్చున్నాడు. అయితే దేవుని మాటకు భయపడిన వారందరూ కూడా ఆయన యొద్దకు కూడి వచ్చారు. బైబిల్ సెలవిస్తుంది, ఈరోజు మనము ఎందరికో భయపడుతూ ఉంటాం, ఎన్నింటికో భయపడుతూ ఉంటాం. మనుషులను చూసి భయపడుతూ ఉంటాము, పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటాం, వాతావరణాన్ని చూసి కూడా భయపడుతూ ఉంటాం, ఒక్కొక్కప్పుడు భోజనమును చూసి కూడా భయపడుతూ ఉంటాం. ఎన్నింటినో ప్రాకే పురుగులు, విష జంతువులు, ఈ రీతిగా భయంకరమైన జంతువులు, వీటినన్నింటినీ చూసి భయపడుతూ ఉంటాం. అది మానవ నైజమే. కాకపోతే మనము వాటికి భయపడాల్సిందే. వాటికంటే ముందుగా యెహోవా మాటకు భయపడాలి. దేవుని మాటకు భయపడు ప్రతి వారు కూడా దేవుని పాదముల చెంత పశ్చాత్తాపపడు వారితోనూ, దేవుని పాదాల చెంత ఈ పరిస్థితులను మార్చమని, ఈ ప్రజలను మార్చమని ఆయన పాదముల చెంత కనిపెట్టు వారితోనూ కూడుకుంటారు. దేవుని మాటకు భయపడువారుగా మనం ఉండాలి. ప్రియులారా, గమనించాలి. ఆ రీతిగా భయపడి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క దీవెనలు పొందాలి. ఐగుప్తు దేశంలో ఫరో రాజు ఒక చట్టాన్ని ఏర్పాటు చేశాడు. ఇజ్రాయేలీయులలో 2 సంవత్సరముల లోపున్న మగపిల్లలందరినీ కూడా చంపేయమని చెప్పాడు. ఆ విధంగా చెప్పి షిఫ్రా పూయా అనున్నటువంటి ఐగుప్తులో ఉన్న మంత్రసానులను హెబ్రీయుల దగ్గరికి వెళ్ళి, ఎవరైనా ప్రసవించేటప్పుడు మగపిల్లల్ని ప్రసవిస్తే వారిని కాన్పు పీటల మీదనే చంపివేయమని చెప్పాడు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు. ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లల్ని బ్రతకనిచ్చారు. వారు దేవునికి భయపడ్డారు. ఆ కారణాన దేవుడు ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశాడు. ప్రియులారా, దేవుని బిడ్డలు గమనించాల్సింది, దేవునికి భయపడండి, దేవుని మాటకు భయపడండి. దేవుడు మనల్ని అన్ని విషయాలలో అభివృద్ధి చేస్తాడు. దేనికో భయపడుతూ ఉన్నాం, దేవునికి భయపడ్డం మానేసుకున్నాం. దేవునికి భయపడితే మనకు వంశాభివృద్ధిని కలగజేస్తాడు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. దేవుని వాక్యములో చెప్పబడిన రీతిగా నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా, మరియు నేను మీరు చేయనది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా అని నెహెమ్యా గారు చెప్పారు. అదే విషయంలో దావీదు యెహోవా దూత పట్టుకొనిన కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండెను అని వాక్యము సెలవిస్తుంది. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చినని దావీదు తెలుసుకొని అచ్చటినే బలి అర్పించాను. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును, దహన బలిపీఠమును
ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందు ఉండెను. దావీదు యెహోవా దూత పట్టుకొనిన కత్తిని భయపడిన వాడే దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలానికి వెళ్ళకుండెను అని వాక్యము సెలవిస్తుంది. దేవునికి భయపడ్డం నేర్చుకోవాలి. ప్రియులారా, అన్నింటికీ భయపడి దేవుని మాటకును మనం భయపడకపోతే దానివల్ల ప్రయోజనము లేదు. దేవుని మాటకు భయపడితే ఆయన మనల్ని అభివృద్ధి చేస్తాడని వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లలు గమనించాలి. అపోస్తల కార్యం 10:4 అతడు దూత వైపు తేరుచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని. దేవునికి భయపడువాడు, దేవుని మాటకు భయపడువాడు మానక ప్రార్థన చేస్తూ ఉంటాడు, మానక దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటాడు. అలాగా దేవుని పిల్లలైన మీరు ఆలోచించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైన దేవుని మాటకును భయపడి జీవిస్తే మీరు చేసే ప్రార్థనలు, దాన ధర్మాలు పరలోకానికి జ్ఞాపకముగా చేరాయని. పరలోకం నుండినే దూత మనకు ఆ విషయాన్ని తెలియజెప్తాది. ఎంత గొప్ప దేవుడు! ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ప్రతి వారు నేర్చుకుందుముగాక. దేవుని మాటకు భయపడు వారందరూ ప్రియులారా ఆయన సన్నిధానంలో కూర్చొని ఆయన నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు విజ్ఞాపనము చేయనటువంటి వ్యక్తులతో కలుసుకుంటారు. ఈ విషయాన్ని మరవకుందుమో గాక. 4వ వచనము పూర్తయ్యాది. ఆమెన్. ఆమెన్.